సంభాషణ నైపుణ్యం అంటే ఇదే. రాముడి దగ్గర నుంచి ఇలాంటివి ఎన్నో నేర్చుకోవచ్చు. ముఖ్య ఘటన, చివరిదైనా కానీ చిన్నది కాని విషయం ఇది. రామరావణ యుద్ధం ముగిసింది. వానరులంతా అలసిపోయి ఉన్నారు. ఆ సమయంలో విభీషణుడు 10 రోజుల పాటు లంకలో ఉండి విశ్రాంతి తీసుకుని వెళ్లమని కోరాడు. లక్ష్మణ సుగ్రీవులతో పాటు అందరూ సై అంటే సై అని తయారు. కానీ అలా లంకలో మకాం పెడితే వానరుల బుద్ధులు ఎలా మారుతాయో రామునికి బాగా తెలుసు. క్రమంగా 10 రోజులు 10 మాసాలు అవుతాయి. అసలు ఈ రాజ్యం విభీషణుడికి ఎందుకు ఇవ్వాలి అనే చర్చ వస్తుంది. విజయమదాలసులైన వానరులు లక్ష్మణునితో సహా లోభగ్రస్తులై దానం ఇచ్చిన రాజ్యాన్ని తిరిగి తీసేసుకుందామనే దురాలోచన చేసే అవకాశం కూడా ఉంది. ఈ మొత్తం ప్రమాదానికి ఇప్పటి 10 రోజుల విశ్రాంతే ఒక అవకాశం. ఇది గ్రహించిన రాముడు మొత్తం స్వార్థ ప్రవాహానికి అడ్డుకట్ట వేసే ఉద్దేశంతో ఇలా అంటాడు: ఓ లక్ష్మణ, లంక ఎంత సువర్ణమయంగా ఉన్నా, సుఖభోగాలతో ఉన్నప్పటికీ ప్రస్తుతం నా దృష్టి దాని మీద లేదు. కన్న తల్లి కన్నా ఉన్న ఊరు కన్నా మరి